వైకుంఠ ఏకాదశి శోభతో యాదాద్రి నరసింహుడి ఆలయం వెలిగిపోతోంది. ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. వేకువజాము నుంచే యాదాద్రి ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఎటు చూసినా భక్తజన సందోహం నెలకొంది. గోవింద నామస్మరణతో యాదాద్రి మారుమోగుతోంది. భగవద్ బంధులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం మార్గశిర మాసంలో విశేషమైనటువంటి ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులందరికెల్లా దర్శనమిస్తూ భక్తులందరినీ తరింపజేశారు. ముక్కోటి దేవతలు ఈరోజు వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారిని సేవించారు. ఇది ఉత్థాన ఏకాదశి. స్వామివారు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారు ఉత్థానమై ఇక్కడి నుంచి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం అవుతుంది మనకు భవిష్యత్తు ముందులో. కాబట్టి ఈరోజు అత్యంత విశేషమైనటువంటి ముక్కోటి దేవతలు దర్శించి ముల్లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క యాదాద్రి క్షేత్రానికి ఇచ్చేసి స్వామివారి ముఖద్వారం కూడా దర్శించారు. అందులో భాగంగా అనేక ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించారు. ఈ రోజు నుంచి స్వామివారికి విశేషంగా వార్షిక అధ్యయన మహోత్సవాలు కూడా 5 రోజులు అత్యంత విశేషంగా జరుగుతాయి. ఈరోజు ప్రారంభమై 5వ నాడు పరమోత్సవంతో ఇటు అధ్యయనోత్సవాలు ముగింపు జరుగుతుంది. భక్తులను కూడా దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ ముక్కోటి దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని స్వామివారి యొక్క అనేక మంగళ ఆశీస్సులు అందజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.